అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాత్యా వియాలోలత్కమలతటాకతాండవేన స్రక్ఫూషాంబరమయథాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమా జగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని హయగ్రీవ అవతార వైభవాన్ని చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి శోభారాణిని మనసారా అభినందిస్తున్నాను. ఇంకా చెప్పేయాలనేటటువంటి టెన్షన్ తోటి గొంతు వణికింది, కానీ విషయం వణకలే. విషయం అంతా సాఫీగానే సాగింది, కానీ గొంతు మాత్రం మొదటి నుంచి చివరి వరకు వణుకుతూనే ఉంది. విషయ గాంభీర్యాన్ని బట్టి, దాన్ని అందించాలనేటటువంటి ఒక నిలకడని బట్టి ఆ రకమైనటువంటి టెన్షన్ వస్తుంది. ఆ శ్రద్ధ ఆ గొంతులో పలికింది. విషయ వివరణం చేయటానికి చేసినటువంటి ప్రయత్నం అభినందనీయంగా ఉంది. చాలా విషయాలు నిన్న మనం చెప్పుకున్నాం, కానీ మన శోభారాణి ముందు నుంచి కూడా ఏ విషయాన్ని, కొత్త విషయాన్ని చెప్పినా లేదా ఏ ప్రత్యేకమైనటువంటి వివరణలని ఇచ్చినా వాటన్నింటినీ ఆకళించుకుని వాటిని అన్నింటినీ మళ్ళీ అభ్యాసం చేసి వాటిలో ఉండేటటువంటి విశిష్టతని చక్కగా మళ్ళీ చెప్పగలిగేటటువంటి ఒక శక్తిని పొంది ఉన్నారు. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ఇంకా పరిపూర్ణంగా ఉండాలి. ఆ శ్రద్ధ, అస్పష్టత ఇవి ఆమెకి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తులు. అవి ఆచార్య అనుగ్రహంతో ఇతోధికంగా ఇంకా వృద్ధిని పొంది చక్కగా సంప్రదాయ సేవకి అవి ఉపయోగపడాలి. కృపా పరిపాలనం అన్న చోట మనకు ఉండేటటువంటి ఆ గుణాన్ని మనం పరిపాలించగలగడం అంటే పూర్తిగా దానివల్ల ప్రయోజనాన్ని మనం చెయ్యటం. అలాగే భగవద్దత్తమైనటువంటి కొన్ని శక్తులని మనం కూడా మంచి కోసం వినియోగపడేటట్లుగా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో మన శోభారాణికి కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే ప్రశంసించను. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఒక దీక్షలో ఉన్నారు. ఎప్పుడైతే కంకణం కట్టుకున్నారో మళ్ళీ ఆ కార్యం పరిపూర్ణమయ్యేంత వరకు కంకణధారణ సమయంలో కార్యక్రమం మీదే దృష్టి నిలిపి ఉండాలి. కాబట్టి
ఈ ప్రస్తుతులన్నీ కూడా, ఈ పొగడ్తలన్నీ కూడా మనలో ఉండేటటువంటి ఒక మైమరపుని కలిగిస్తాయి. కాబట్టి ఎవరిని నేను అధికంగా ప్రశంసించటం లేదు. కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. విశేషించి హయగ్రీవుని యొక్క కృపకి మనమందరం కూడా పాత్రులం అవుదాము అని సూచన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మరికొన్ని హయగ్రీవ అవతార వైభవాలని తెలుసుకుంటూ ఇవాళ మరొక సత్వప్రవర్తకమైనటువంటి అవతారమైన హంస అవతారాన్ని గురించినటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి. ఇది వినడం వల్లే చాలు, మనలో అంతో ఇంతో విద్యాగంధం ఉంటే ఆ గంధం మరింతగా పరిమళిస్తుంది. అలాంటి మామూలుగా రామకృష్ణాది అవతారాలు పెద్దల ద్వారా మనం ఎక్కువగా వింటూనే ఉంటాము ఇతిహాసాల ద్వారా. ఇలాంటివి మనం వినడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ భట్టర్ వారు ఒక దివ్య అమృతం అని మనం అనుకున్నామే, అమృతమే ఇది నిజంగా. పరిపూర్ణమైనటువంటి ఉజ్జీవనాన్ని పొందడానికి తగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతాన్ని మనకు అందించారు. ఇందులో సమగ్రమైనటువంటి వాంగ్మయం అంతా మనకి పొందికగా అందించారు. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. శ్రద్ధగా ఇలాంటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. కొంచెం సమయం తీసుకుంటాం కాబట్టి శ్లోకం ఇప్పుడు మనం 45వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేద్దాం. మొదటి శ్లోకం చదివేసి 45 నుంచి. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి భూయో భూయస్త్వయి హితపరేణాప్యుత్పధానాత్మనీన శ్రోతో మగ్నానపి పధినయంస్త్వం దురాశావసేన రుగ్ణే తోకే స్వయివ జననీ తత్కషాయం పిబంతి తత్తద్వర్ణాశ్రమ విధివసః క్లిశ్యసే రంగరాజ సార్వత్వత్కం సకలచరితం రంగధామం దురాశాపాసేభ్యస్యాన్నయది జగతాం జాతుమూర్ఖోత్తరాణాం నిస్తంద్రాళోస్తవ నియమతో నర్తులింగ ప్రవాహ సర్గస్తేమ ప్రభృతుష సదా జాగరాజా ఘటీతి సుహృదివ నిగళాద్యైరున్మదిష్ణుం నృశంసం త్వమపి నిరయ పూర్వైర్దండయన్ రంగనేతః తదితరమపి పాతాత్రాయసే భోగమోక్ష ప్రదిరపి తవ దండాపూపికాతః సుహృత్వం ధృతి నియమన రక్షా వీక్షణైః శాస్త్రదాన ప్రభృతిభిరచికిత్స్యాన్ ప్రాణినః ప్రేక్ష్య భూయః సురమనుజతిరశ్చాం సర్వదా తుల్యధర్మా త్వమవతరసి దేవో అజోపి సన్ అవ్యయాత్మా అనుజనురనురూపరూపచేష్టానయది సమాగమమిందిరాకరిష్యత్ అసరసమథవా ప్రియం భవిష్ణుధ్రువమకరిష్యత రంగరాజనర్మ నరీయస్త్వం పరిజానంతి ధీరాః పరం భావం మనుజత్వాదిభూష్ణం అజానంతస్త్వవజానంతి మూఢాః జనిఘ్నంతే భగవన్ జన్మ కర్మ మధ్యే విరించి గిరిశం ప్రథమావతారః తత్సామ్యతస్థగయితుం తవ చేత్స్వరూపం కింతే పరత్వపి సునైరిహ రంగధామం సత్వప్రవర్తన కృపా పరిపాలనాద్యైః మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్యచక్షుర్విధాతుర్విధాయ స్మరస్యంగరంగిన్ తురంగావతారః సమస్తం జగజ్జీవయిష్యత్యకస్మాత్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకుందాం. ఇందాక శోభారాణి చెప్పినప్పుడు 4 క్రియలు ఉన్నాయి అని అన్నారు. అంటే అవాంతర క్రియలతో కలిపితే 4, లేకపోతే ప్రధానమైనటువంటి క్రియలు స్మరసి ఉజ్జీవయిష్యసి అనేవి పరిపూర్ణ క్రియలు. విధాయ అనేది కూడా పూర్ణక్రియగా తీసుకోవచ్చు, విధించి కలిగించి అని. కానీ అవి 2 విధాయ విధూయ. మళ్ళీ దాన్ని స్పష్టం చేశారనుకోండి, ఇందులో క్రియాపదాలు ప్రధానమైన క్రియాపదాలు అనేస్తే సరిపోతుంది, 4 అన్న లెక్కలో కాకుండా. అలా అయితే ఇంకా క్లారిటీ ఉంటుంది అని తెలియచేస్తున్నాను. నిన్న మనం హయగ్రీవమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు మన కోసం ఎన్నో రకాలైనటువంటి అవతారాలని ధరించి వస్తాడు. అలా ధరించినటువంటి అవతారాలలో విష్ణు అవతారం అనేది ప్రథమ అవతారము. హయగ్రీవ అవతారం అనేది ప్రథమ ఆచార్య అవతారము. ప్రథమమే, అది కూడా జాగ్రత్తగా గమనించండి.
ప్రథమ ఆచార్యునిగా అవతరించినటువంటి వాడు ఆయన అని. మనం నిన్న తురంగావతార అన్న మాట దగ్గర తురంగం అన్నదానికి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి ఒక డెఫినిషన్ ని చెప్పుకున్నాం. తురం గచ్చతి, వేగేన గచ్చతి, తురంగం. ఇలాంటి పదాలు కూడా నోట్ చేసుకోండి. ఇంతకు ముందు మనకి రుగ్ణే తోకే స్వయివ జననీ అని తోకం అని ఒక పదాన్ని, కొత్త పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాం. తాతి కులం అనేన అని దానికి కూడా వివరణ ఇచ్చారు అక్కడ. ఈ ఈ వీరి వల్ల కులం వృద్ధిని పొందుతుంది కనుక తోకం, అది సంతానము అనే అర్థంలో వాడతారు అని మనం అనుకున్నాం. అలాగే ఇక్కడ తురం గచ్చతి, తురం వేగేన గచ్చతి ఒకచోట నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. చక్కగా మనం అవన్నీ మళ్ళీ మళ్ళీ ఈ వ్యాఖ్యానం అంతా చూస్తామా? ఇంత ముందు అయిపోయినవన్నీ మళ్ళీ చూడడం లేదు కదా, చెప్పుకుంటున్నప్పుడే మనం చూసుకోగలుగుతాం. అందుకని అవసరమైన పాయింట్స్ చక్కగా ఈ నిర్వచనాలు ఒక చోట నోట్ చేసి పెట్టుకోవడం వల్ల తప్పు లేదు. ఇవన్నీ మీరు టెస్ట్ లో రాయాలి, టెస్ట్ లో చెప్పాలి అని కాదు, కానీ నోట్ చేసి పెట్టుకోవడం వల్ల రెడీ రిఫరెన్స్, శ్లోకం పేరు, ఆ పదము, ఆ పదానికి ఉండేటటువంటి నిర్వచనము అలా రాసుకోండి, తర్వాత ఉపయోగపడుతుంది మీకు. అలాంటి ప్రథమ ఆచార్య అవతారము హయగ్రీవ అవతారము అని అనుకున్నాం. ఈ హయగ్రీవునిగా ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఉపకారము శాస్త్ర ప్రదానము, వేదోపదేశము, వేద ప్రదానము అని నిన్న తెలుసుకున్నాం. దివ్య చక్షువు వేదము, ఆ దివ్య చక్షువుని మళ్ళీ బ్రహ్మగారికి అందించారు అని తెలుసుకున్నాం. అనిరుద్ధ వ్యూహంలోంచి ఈ హయగ్రీవ మూర్తి అవతరించారు అని తెలుసుకున్నాం. చాలా విషయాలు నేను చెప్పుకున్నా. ఈ హయగ్రీవ మూర్తిని గురించినటువంటి వైభవాన్ని తెలిపేటటువంటి నామమే మధుసూదన నామము అని తెలుసుకున్నాం. ఆ మధుసూదన నామంతో నారాయణకి నామానికి ప్రతీకగా, నారాయణ నామ వైభవాన్ని తెలియచేసేటటువంటి నామంగా హయగ్రీవ అవతార వైభవాన్ని చెప్పేటప్పుడు ఈ మధుసూదన నామాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రయోగించారు అనే దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. శృతిలో, స్మృతిలో, ఇతిహాసాలలో, వీటన్నిటిలో. అందుకే ఆ మధుసూదన హయగ్రీవావతారం పట్ల తమకుండేటటువంటి ప్రీతిని మధుసూదన నామ ప్రయోగం చేస్తూ పెద్దలు ఎలా ప్రకటించారు అనే దాన్ని కూడా, పూర్వాచార్యుల ప్రయోగాలను కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. ఇందాక మనకి శోభారాణి గారు 2 హయగ్రీవ ధ్యాన శ్లోకాలని అనుసంధానం చేశారు. ఆ 2 హయగ్రీవ ధ్యాన శ్లోకాలు బాగా ప్రసిద్ధిని పొందినవి. ఒకటి జ్ఞానానందమయం దేవం, ఇది మనకి హయగ్రీవ స్తోత్రంలో, దేశికులు రచించినటువంటి హయగ్రీవ స్తోత్రంలో ముందు కనిపిస్తుంది. 2 రకాలుగా అంటారు. ఇది దేశికులు రాయలేదు అని అంటారు, దేశికులు రాశారు అని కూడా అంటారు. ఏదైనా ముందు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది కనుక ఇది జ్ఞానానందమయం దేవం అన్న చోట నిర్మల స్ఫటికాకృతం, ఆయన రంగు చాలా స్వచ్ఛమైనటువంటి రంగు, రజస్తమాస్తులని అణిచింది అని. మధుకైటుభులంటే రజస్తమస్సులు, ఇందాక మననంలో మనం విన్నాం. ఇంకొకటి అభంగుర కళాదాన స్థూల లక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః అని ఒక శ్లోకం. ఇది ఎవరు రాశారో తెలుసా? ఇది కూడా ధ్యాన శ్లోకంగానే మనం అనుసంధానం చేస్తాం. ఇది రాసినది మనకి బాగా తెలిసినటువంటి, తెలిసినంటే మనకి పరిచయం అని కాదు, పెద్ద పూర్వాచార్యులు చెప్పేటటువంటి మాట, నడాదూర్ అమ్మాళ్ అనేటటువంటి మహానుభావులు. వీరి గురించి మనం ఎక్కడ విన్నాము? మీకు వింటే ఉంటుంది, తలాసాలు తెలిసే ఉంటుంది. సత్సంగాద్భవ నిస్పృహ ఇలాంటివి మనకు వస్తుంది. నడాదూర్ అమ్మాళ్ అనేటటువంటి ఆయన ఇది రచించారు అని చెప్తారు. ఆ అమ్మాళ్ అనే పదం ఎందుకు వచ్చింది అని, ఆ పెరుమాళ్ళకి వరదరాజస్వామికి పాలు ఊది ఇచ్చేవారు అని మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు అందులోకి వెళితే చాలా మనకు వచ్చేస్తుంది కదా, అందుకని ఆ శ్లోకద్వయం అది పరగతిని పొందించేటటువంటి శ్లోకద్వయాన్ని మనకు అందించిన వారు అందించినటువంటి శ్లోకం అని చెప్తారు. అభంగుర కళాదాన స్థూల లక్షత్వమేయుషే తుంగాయ మహసే తస్మై
తురంగాయ ముఖే నమః. నాథమునులు మధుజిత్ పట్ల ప్రేమ కలిగిన వారు అన్నారే, అది ప్రయోగించిన వారు ఆళ్వందార్లు, నడాదూరం వాళ్ళు, భట్టరు వారు, ఇలా వేదాంత దేశకులు అందరూ కూడా ఈ హయగ్రీవమూర్తి యొక్క వైభవాన్ని తెలుస్తూ మధుసూదన నామ ప్రయోగాన్ని చేశారు అని మనం నిన్న వివరంగా చెప్పుకున్నాం. ఆళ్వార్ల ప్రయోగాలు కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఈ హయగ్రీవ మూర్తికే హంస పదం కూడా ప్రయోగించినటువంటి శృతులు మనకి కనిపిస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజన్ మనకి ఎక్కడొస్తుంది అంటే, హయగ్రీవ అవతారం వేరు, హంసావతారం వేరు, రెండు రకాలుగా మనకి ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు హంసావతారం కూడా మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ రెండుగాను చెప్తారు, కల్పాలలో వేరుగాను చెప్తారు. నిన్న ఇందాక ఒక నామం పురాతన అనే నామం హయగ్రీవమూర్తి యొక్క వైభవాన్ని తెలియచేసే నామం అని, ఇవి ప్రతి కల్పంలోనూ అవతారం ఉంటుంది అని అనుకున్నాం. సృష్టి ప్రతి కల్పంలోనూ చేస్తారు కాబట్టి, అలాగ విష్ణువుగా త్రిమూర్తులుగా స్థితి కోసం ఆయన ఎలా అవతరిస్తాడో హయగ్రీవమూర్తి అని నిన్న అనుకున్నాం, సందర్భం వచ్చింది కనుక. కానీ అక్కడ మనం ఇంకా లోతుగా అనుకోవలసిన అవసరం ఏంటి అంటే, విద్యాప్రదాతగా ఆయన ప్రతి కల్పంలోనూ అవతరిస్తూనే ఉంటాడు అని అనుకున్నాం అనుకోండి. విద్య అంటే మధుకైటభులు ఒక్కసారే కదండి సంహరించేశారు, ప్రతి కల్పంలోనూ వాళ్ళు కూడా పుడతారా, ఇలాంటి వితండవాదాలు మళ్ళీ మన బుర్రలోనే వస్తూ ఉంటాయి కదా. అందుకని పురాతన అంటే ఇప్పుడు ఇలా విద్యాప్రదాతగా ఆయన వచ్చినది ఒక అవతారంలోనే కాదు, ఒక కల్పంలోనే కాదు, ఎన్నో పర్యాయాలు ఆయన అలాంటి విద్యా ప్రదాతగా అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి పురాతన అనేటటువంటి నామం ఉంది అని అంటారు. అలా విద్యా ప్రదానం చేయడం కోసమే వచ్చినటువంటి అవతారమే హంస అవతారము అని తర్వాత మనం చెప్పుకోబోతూ ఉంటాం. నేను ఒక శ్లోకాన్ని పెద్దలు ఉపదేశం చేశారు. ఆ శ్లోకాన్ని నేను రోజు అనుసంధానం చేస్తాను. ఒక పర్యాయం కాదు, ఎన్ని పర్యాయాలు వీలైతే అన్ని పర్యాయాలు అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి కొన్ని శ్లోకాలు మంత్రాలుగా మనం అనుసంధానం చేస్తూ ఉంటాం చూసారా, అలాంటి ఒక మంచి శ్లోకం మా నాన్నగారే నాకు ఉపదేశం చేశారు. అది కమలాపతయే తుభ్యం క్షీరోదధి నివాసినే సుధాశుభ్రహయాస్యాయ నమో హంసాయ విష్ణవే అనేది శ్లోకం. నమో హంసాయ విష్ణవే, అక్కడ విష్ణు అవతారము హంస అనేటటువంటి పదంతో చెప్పబడుతోంది. సుధా శుభ్ర హయ ఆస్యాయ, హయాస్యుడు అని చెప్పబడుతుంది. అంటే హయగ్రీవుని హంసనామంతో చెప్పడం అనేది ఒకటి ఉంది అనేది నిదర్శనం కోసం చెప్తున్నాను. అది మనకి వేదోక్తమైనటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి, ఉపనిషత్ ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇది చూడండి, కమలాపతయే తుభ్యం క్షీరోదధి నివాసిని, అనిరుద్ధ వ్యూహంలోంచి కదా ఇవి వస్తాయి, వ్యూహ రూపంలోంచి కదా వస్తాయి. ఆయన కమలాపతి. ఎవరు కమలాపతి అంటే లక్ష్మీపతి, శ్రీయపతి అయిన వాడే కదా పరాత్పరుడు అవుతాడు. అలాంటి ఆయన సుధా శుభ్ర హయాస్యాయ నమో హంసాయ విష్ణవే అని హంస పదం, మధుసూదన పదం ఎలాగైతే హయగ్రీవ వైభవకాన్ని తెలియచేస్తుందో, అలాగే హయగ్రీవ రూపాన్ని, హయగ్రీవ అవతారాన్ని చెప్పేటప్పుడు హంస అనేటటువంటి పర్యాయ పదంతో కూడా వాచకంగా హంస శబ్దాన్ని కూడా ప్రయోగించారు అనేది ఒకటి తెలుసుకుందాం. కానీ ఇవాళ మనం తెలుసుకోబోతూ ఉండేటటువంటి హంసావతారం అనేది హయగ్రీవ అవతారమే అని చెప్పటం లేదు. హంసావతారం విడిగా చెప్పబడుతోంది. ఈ హంసావతారం గురించినటువంటి ప్రస్తావన మనకి భాగవతంలో స్పష్టంగా ఉంది అంటారు. ఇది కూడా విద్యా ప్రదానం కోసం, సత్వ ప్రవర్తనం కోసం అయినటువంటి అవతారమే అని చెప్తారు. ఇక్కడ తేడా ఎలా మనం తెలుసుకోవాలి అని అంటే, శాస్త్రాన్ని ఇచ్చాడు, శాస్త్రాన్ని ఉపదేశించాడు అని రెండు రకాలుగా మనం చెప్పుకోవలసినటువంటి వీలు ఉంది అని అంటారు. అంటే మధుకైటభులు తీసుకొని వెళ్ళిపోతే శాస్త్రాన్ని తీసుకొని వచ్చి హిరణ్య గర్భునికి ఇచ్చాడు అంటే, ఆ హిరణ్య గర్భునికి దాన్ని ఉపదేశం చేశారు అని రెండు రకాలుగా విభజించి ఉపదేశం చేశారు అని ఈ రెండు అవతారాలలో ఉండేటటువంటి తేడాన్ని గురించి మనకి
తెలియచెప్తారు. ఈ రెండు అవతారాలు కలిగి ఉండేటటువంటి రెండింటిని గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం భాగవతంలో ఉంది. ఎవరైనా భాగవత పుస్తకం దగ్గర ఉంటే చూసుకోండి, తర్వాత నేను చెప్తాను. భాగవతం అంటే శ్రీమద్ భాగవతము సంస్కృత భాగవతంలో 11వ స్కంధంలో అంటే ఏకాదశ స్కంధంలో 4వ అధ్యాయంలో ఈ ఈ రెండు అవతారాలని గురించి ప్రస్తావన చేసినటువంటి ఒక శ్లోకం ఉంటుంది. వీలుంటే మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. అంతకంటే కూడా ముందుగా మనం ఇప్పుడు అనుసంధానం తెలుసుకోవాల్సిన మరికొన్ని విశేష అంశాలు ఏవి అంటే, విద్యా ప్రదాత అని అనుకున్నాం కదా, విద్యాదాత అని అనుకున్నాం కదా హయగ్రీవుడు. ఆయన బ్రహ్మగారికి ఏమిచ్చారు? వేదాలని ఇచ్చాడు. ఇది యో బ్రహ్మాణం విదధాతి యో వై వేదాంశ్చ ప్రహిణోతి. ఎన్నోసార్లు ఈ వాక్యం చెప్పుకుంటున్నాం కదా. రెండు ఇక్కడ ప్రమాణాలు హయగ్రీవ అవతారం దగ్గర వచ్చినప్పుడు రెండు మనకి స్ఫురించాలి. ఒకటి శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉండేటటువంటి యో బ్రహ్మాణం అనేటటువంటి వేదవాక్యం మన వ్యాఖ్యానంలో ఉందిలేండి, తర్వాత మీరు చక్కగా నోట్ చేయండి. వేదవాక్యాలు ఎప్పుడూ కూడా మనం తప్పు పలకకూడదు కాబట్టి బాగా రాసుకుని మనం వాటిని అనుసంధానం చేయాలి. అలాగే భారతంలో ఒక శ్లోకం జాయమానం హ్య పురుషం ఎం పశ్యేన్ మధుసూదన, అది కూడా నిన్న మనం చెప్పుకున్నాము. అంటే ఆ నారాయణ కటాక్ష పాత్రుడు అనడానికి చోట అక్కడ నారాయణ వైభవ ప్రతిపాదకంగానే మధుసూదన నామాన్ని వాడేరు అని. ఈ హయశిరోపాఖ్యానం అంతా కూడా ఏ అధ్యాయంలో చెప్పబడిందో భారతంలో ఆ సందర్భంలోనే వ్యాస మహర్షి చేసినటువంటి ప్రయోగము అని అంటారు. శాంతి పర్వంలో ఈ హయశిరోపాఖ్యానం మనకు కనిపిస్తుంది. అధ్యాయాలు అవన్నీ మనకు పుస్తకంలో ఇచ్చారు. అంతవరకు తెలుసుకుందాం. అలాగే ఆయన యాజ్ఞవల్క్యునికి అంటే హయగ్రీవుని రూపంలోనే యాజ్ఞవల్క్యునికి శుక్ల యజుర్వేదాన్ని ఆయన బోధించాడు అని అంటారు. ఆయనే ఈ పాంచరాత్రాన్ని బ్రహ్మగారికి బోధించాడు అని కూడా కొంతమంది పెద్దలు, అంటే ఈ హయగ్రీవ ఉపాసన అనేది అందరూ చేశారు. అందరూ వీరు వారు అనేటటువంటి తేడా లేకుండా ఈ హయగ్రీవమూర్తిని ఆరాధించటం అనేది, హయగ్రీవ తత్వాన్ని ఆదరించటం అనేది మనకి ద్వైతంలో కూడా కనిపిస్తుంది. ద్వైత మతస్థులు కూడా హయగ్రీవ ఆరాధనాన్ని ఆదరించారు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మనలో కూడా వడగల్ తెంగల్ భేదాలు ఉన్నాయి చూసారా. దేశికులు కూడా హయగ్రీవోపాసకులు అయినారు, హయగ్రీవులు వైభవాన్ని తెలియజేశారు అని అంటేనే మనకి ఆ తేడా లేకుండా ఉంది అనేది తెలుస్తుంది. ఈ హయగ్రీవమూర్తి గురించినటువంటి ప్రస్తావన శృతిలో కనిపిస్తుంది, స్మృతులలో కనిపిస్తుంది, ఆగమాలలో కనిపిస్తుంది, పురాణాలలో కనిపిస్తుంది, ఇతిహాసాలలో కనిపిస్తుంది, దివ్య ప్రబంధాలలో కనిపిస్తుంది. అంటే దీనికి ఎంతటి ప్రసిద్ధి, ఎంతటి ప్రామాణ్యం ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. ఇవన్నీ కాకుండా ఇంకొక విశేషం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. ఇవి నిన్ననూ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పుకోనే మాట ఏమిటి అంటే, వైదిక మతాలలో మాత్రమే కాదు, ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి చెప్తున్నాను, అవైదిక మతాల వాళ్ళలో కూడా ఈ హయగ్రీవమూర్తిని ఆదరించినటువంటి సన్నివేశం ఉంది అంటారు. అవైదిక సిద్ధాంతాలు ఏవి అంటే మనం చార్వాక, జైన, బౌద్ధ మతాలు అని తెలుసుకున్నాం కదా. ఆ బౌద్ధ మతంలో హయగ్రీవ బౌద్ధ మతం బాగా వ్యాప్తిని చెందినటువంటి స్థలాలలో అంటే జపాన్, టిబెట్ ఇలాంటి చోట్ల బాగా వ్యాప్తిని చెందింది కదా. అక్కడ ఒక మూర్తిని కనిపించిందిట. 6వ శతాబ్దానికి చెందిన 10వ శతాబ్దానికి చెందిన అని అంటారు ఒక మూర్తి. అది హయగ్రీవమూర్తి అని చరిత్రకారులు దాన్ని స్పష్టం చేశారు అని అంటారు. అలాంటి ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ మతంలో 2 రకాలు ఉన్నాయని మనం ఇంతకు ముందు అనుకున్నాం చూసారా. హీనయానము, మహాయానము అని 2గా చీలింది. బుద్ధుడు అంతరించిన తర్వాత, అంటే ఆయన జీవితం ముగిసిపోయిన తర్వాత ఎలాగైతే తర్వాత భాగాలు అయిపోతాయో అందులో హీనయానము, మహాయానము అని 2 రకాలుగా చీలిక వచ్చింది అని మనం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? ఉత్తర శతకంలోనే చెప్పుకున్నాం. ఆ విషయం ఎక్కడ ఉంది? మన పుస్తకంలోనే ఉంది. ఏ శ్లోకం దగ్గర ఉంది అనేది చూడడం వరకే మీ ప్రయత్నం అన్నమాట. అందులో చూడండి, మనకి సుత్త పిటకము,
వినయ పిటకము, అభిధమ్మ పిటకము, ఇలాంటి కొన్ని వాటిని మళ్ళీ సంస్కృతంలో, పాళీ భాషలో ఉన్నది సంస్కృత భాషలోకి రాయబడ్డాయి అని చెప్పినప్పుడు అక్కడ మనం చెప్పుకున్నాం. ఆ మహాయాన శాఖకి చెందినటువంటి బౌద్ధులు ఈ హయగ్రీవ మూర్తి ఆరాధన కూడా చేసేవారు అనడానికి కొన్ని చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని అంటారు. అంటే కేవలం వైదిక మతాలే కాదు, అవైదిక మతాలలో కూడా ఈ రకమైనటువంటి ప్రసిద్ధి ఉంది అని చాలా ప్రమాణంగా మనకి చెప్తారు. అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం. అది కాకుండా ఇంకా కేవలం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా దీని వ్యాప్తి ఉంది అనేది మనం తెలుసుకుందాము. దీన్ని బట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం ఏది అంటే, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి మనం వెళదాం. ఇవి మళ్ళీ వివరంగా చెప్పుకోలేం కాబట్టి నేను అంటున్నాను. రామానుజుల వారికి సరస్వతీదేవి ఏమి ప్రసాదించింది శ్రీభాష్య రచన అయిన తర్వాత? రామానుజ చరిత్ర మనందరం అనుసంధానం చేసుకున్నాం కాబట్టి ఆమె స్వామికి అందించినది హయగ్రీవ మూర్తిని అందించింది. ఎవరు అందించారు? శారదాదేవి అందించింది. భాష్యకార అనేటటువంటి ఒక బిరుదుని కూడా ఆమె నామకరణాన్ని కూడా చేసింది అని అంటారు. మన ఇప్పుడు హయగ్రీవ అవతారం గురించి తెలుసుకున్నప్పుడు ఇంకో విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్తున్న మాట ఇది. ఇప్పుడు ఆ వాగ్దేవిగా చెప్పబడేటటువంటి సరస్వతి అమ్మవారు అసలైనటువంటి వాగ్దేవి యొక్క అంశ అనేది తెలుసుకోండి. అసలైనటువంటి వాగ్దేవి ఎవరు అనే దాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుడు ఏ అవతారాన్ని ధరించిన, ఇప్పుడు అమ్మవారు అంటే శారదా తల్లి, శారదాదేవి స్వామికి ఇచ్చింది కదా ఇది, ఈ హయగ్రీవమూర్తిని ఇచ్చింది. అంటే శారదాదేవి ఎవరిని ఆరాధన చేస్తుందన్నమాట? హయగ్రీవమూర్తిని ఆరాధన చేస్తుంది, అంతే కదా. ఎందుకు హయగ్రీవ మూర్తిని అందించింది భగవద్ రామానుజులకి అని అంటే, ఆమె వారు అందించినటువంటి ఆ భాష్యాన్ని విన్న తర్వాత ఆమెకి ఏమనిపించింది అంటే, వీరికి హయగ్రీవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అనే విషయం ఆమెకి అవగతమైంది. ఎందుకని? ఆ శృతివాక్య సమన్వయంలో పాంచరాత్రాన్ని బోధించడం. ఇప్పుడు మనం పాంచరాత్రం ప్రమాణం అని చెప్పుకున్నామా? పాంచరాత్రంలో మొత్తమంతా ప్రమాణమే అనే శ్లోకాలు కూడా మనం చెప్పుకున్నామా? మనం చదువుకున్నాం కాబట్టి ప్రస్తావన చేస్తున్నాను నేను. అంటే భగవద్ రామానుజులు శ్రీభాష్యంలో పాంచరాత్ర ప్రామాణ్యాన్ని చాలా స్పష్టంగా వారు అక్కడ వివరణ చేశారనమాట. అలాంటి వివరణ చూసిన తర్వాత ఆ పాంచరాత్రాన్ని బోధించినది ఎవరు? హయగ్రీవ రూపుడే ఆయన బోధించాడు బ్రహ్మకి అని మనకి చెప్తారు కదా. అంచేత అమ్మవారికి అనిపించింది, శారదాదేవికి, ఈ రామానుజుల వారికి హయగ్రీవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఆమెకి హయగ్రీవమూర్తి మీద అంతటి ఆదరం ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఆమె ఎవరు? బ్రహ్మగారి ఇల్లాలు కదా. అంటే బ్రహ్మగారికి జ్ఞాన ప్రదానం చేసినటువంటి వారెవరు? హయగ్రీవ మూర్తి. ఆ బ్రహ్మగారి ఇల్లాలకి కూడా తన భర్తకి ఇంతటి జ్ఞాన ప్రదానం చేశాడు కాబట్టి ఆ హయగ్రీవ మూర్తిని ఆరాధించేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అందుకే అలా ఆరాధించినటువంటి హయగ్రీవులు అయితే తానే శారదాదేవి అయినప్పుడు హయగ్రీవ మూర్తిని ఆమె ఇచ్చింది అంటే, బ్రహ్మగారి భార్యగా సరస్వతీదేవి వేరు, శ్రీమన్నారాయణుని భార్యగా వాగ్దేవి వేరు. గుర్తుపెట్టుకోండి. ఈ హయగ్రీవుడిగా పరమాత్మ ఈ లోకంలోకి అవతరించినప్పుడు అమ్మవారు వాగ్దేవిగా ఆయనతో పాటుగా రూపాన్ని పొందుతుంది. తుల్య ధర్మ అనుజనురను రూప రూప చేష్ట అనేటటువంటి శ్లోకం దగ్గర మనం ఉంటే, ఆమె ఇగో సరస్వతి రూపం అనేసరికల్లా మనకి తెల్లటి వస్త్రము, వీణాపాణిగా ఉండడము, పుస్తకాన్ని ధరించి ఉండడము, ఇవన్నీ చూస్తే మనం లక్ష్మీదేవి అని అనుకోం. లక్ష్మీదేవికి అలాంటి రూపం ఉందా అనే విషయం మనకి తెలియదు. కానీ ఆమె వీణాధారిణిగా, పుస్తకధారిణిగా, వ్యాఖ్యాన ముద్రని ధరించి, స్వచ్ఛమైనటువంటి వస్త్రాన్ని ధరించి, స్వచ్ఛమైనటువంటి మాలికలని ధరించి ఆవిర్భవించింది ఆమె హరిప్రియ అనే పురాణాలలో మనకి ప్రమాణాలు కనిపిస్తాయి. వీలుంటే చివరిలో నేను చదువుతాను. బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఉంది, అలాగే మత్స్య పురాణంలోనూ కూడా నారాయణ పత్ని అయినటువంటి వాగ్దేవత, అసలైనటువంటి వాగ్దేవత
వాగ్దేవత. ఆమెకు ఉండేటటువంటి రూప ధర్మాలన్నీ కూడా ఇదిగో వీణాపాణిగా ఉండడం, ఇవన్నీ అందులో స్పష్టంగా మనకి తెలియచేస్తారు. అందుకే ఇంకొకటి మనకి తెలుస్తుంది, ఇంకొకటి చెప్తే మీకు అర్థమవుతుంది. భారతాన్ని చదివేటప్పుడు, భారతాన్ని చెప్పేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పి, మంగళ శ్లోకం అంటారు దాన్ని. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వాచం అంటూ మనకొక శ్లోకం ఉంటుంది. తతో జయముదీరయేత్ అంటారు. నారాయణుడికి నమస్కరించి, సరస్వతికి నమస్కరించి, అంటే అక్కడ సరస్వతి ఎవరు అనుకుంటున్నారు? నారాయణ పత్ని అయినటువంటి లక్ష్మీ స్వరూపము అని మనకి స్పష్టంగా చెప్తారు. అలాగే ఇంకొక శాంతి పాఠం కూడా ఉంది. నమో వాచే నమో వాచస్పతియే నమో విష్ణవే అని ఒక శాంతి పాఠం, తైత్తిరీయ ఆరణ్యకంలో ఉండేటటువంటి శాంతి పాఠం. అక్కడ నమో వాచే అంటే అక్కడ వాగ్దేవిగా చెప్పబడుతున్నది ఎవరు అంటే ఆ హయగ్రీవమూర్తిని అనుసరించినటువంటి అమ్మ. వాచస్పతి అంటే ఎవరు? హయగ్రీవమూర్తి అన్నమాట. ఆయన ఎవరు? విష్ణు రూపుడు అయినటువంటి వాడు అంటూ ఆ శాంతి పాఠంలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అన్నిటికంటే కూడా ఇంకొక చిన్న విషయం మనం వింటే అసలు వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి. సంగీతం కొంచెమైనా పరిచయం ఉన్న వాళ్ళకి ఈ గీతం తెలియకుండా ఉండదు కదా. అది ప్రారంభంలో నేర్పిస్తూ ఉంటారు. మనం వరవీణ మన స్థలసాయి గారు శాతులూరు వారి సభలలో దీని మీద చక్కటి ప్రసంగ మధ్యంలో శ్రీస్తవం చెప్పారు వారు. శ్రీస్తవం చెప్పుకున్నప్పుడు కూడా మనం అనుకున్నాము వాగ్వాచస్పతినాపి శక్య రచన, అది ఎవ్వరూ నీ వైభవాన్ని చెప్పలేరమ్మా. వాచస్పతి అంటే అక్కడ హయగ్రీవుడు అని మనం అర్థం చేసుకున్నాం. అందులో లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం అని మరొక శ్లోకం ఉంటుంది. భారతీతు యదీయ దాసి అని, ఈ సరస్వతి ఆమెకి కింకరురాలు అని స్పష్టంగానే భట్టర్ వారు మనకు అక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాగ్దేవతగా మనందరి చేత ఆరాధనలు అందుకుంటూ ఉండేటటువంటి సరస్వతీదేవి ఆ లక్ష్మీ సరస్వతి రూపాన్ని ధరించినటువంటి ఆమె యొక్క అంశ అని మనకి స్పష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఇది ఎలాగా అని అనుకుంటే, అంటే నేను అర్థం అవ్వడానికి చెప్తున్నాను, దేవతామూర్తిని తగ్గించటానికని కాదు. వీణాపాణిగా ఉండడము అనేది కుదురుతుందా అంటే ఆ వరవీణ మృదుపాణిలో ఆ గీతమంతా కూడా పాడి తర్వాత చివరికి వరదాప్రియ రంగనాయకి అని ఉంటుంది చూడండి. అందులో రంగనాయకి అంటే ఎవరు? రంగనాథుని భార్య రంగనాయకి. రంగనాథుడు ఎవరు? వాసుదేవుడు ఆయన. అంటే ఈ వరవీణ మృదుపాణి అయిన రూపంలో వనరుహలోచను రాణి అయి ఉన్నది ఎవరు అంటే వాగ్దేవత. వీణాపాణిగా ఉన్నటువంటి ఆ తత్వం ఎప్పుడు ఆవిర్భవించింది? ఏ అవతారంతో ఆవిర్భవించింది అంటే ఈ హయగ్రీవమూర్తితోటి ఆవిర్భవించినటువంటి అమ్మ అని. ఆయన విద్యా ప్రదాతగా ఆయన వచ్చినప్పుడు విద్యా స్వరూపంగా ఆ రూపాన్ని ధరించి ఆమె ఆయనతో సహధర్మచారిణిగా తుల్య ధర్మాన్ని పాటించి వచ్చింది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంచేత అంటే ఇప్పుడు చూడండి, రాముడు కృష్ణుడు అంటే ఎవరు, ఎలా ఉంటారు అని అంటే సామాన్య జనానికి తెలియదు కదా. ఒకప్పటి రోజులలో రాముడు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావే. ఎన్టీ రామారావునే రాముడు గాను కృష్ణుడు గాను అనుకునేవారు. సామాన్య జనం అంతా కూడా ఫోటోలు కూడా అలాగే పెట్టుకునేవారు. అసలు నిజమైన రామకృష్ణులు తెలియక ఈ రామకృష్ణుడు అంటే ఈయనే అని మనం అనుకునేటటువంటి స్థితికి వచ్చాం. తప్పు కాకపోవచ్చు, అదే రూపంలో ఉండొచ్చు. అలాగే మనకి పురాణాంతర్గతమైనటువంటి వివరణలు తెలియక సరస్వతి వేరు లక్ష్మి వేరు అని అనుకుంటాం మనం. కానీ ఏ అవతారంలోనైనా స్వామితో సమానమైనటువంటి ధర్మాన్ని అంటే ఆ అవతారంతో సమానమైన ధర్మాన్ని పాటించి అమ్మ ఈ లోకంలోకి వస్తుంది. కాబట్టి హయగ్రీవమూర్తిగా ఆయన అవతరించినప్పుడు వాగ్దేవిగా ఆమె ఇక్కడికి అవతరించింది అంటారు. మనం గోపాల వింశతి కూడా చదువుకున్నాం. అందులో వాచం నిజాంకరసికాం అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది చూసారా. అంచేత ఈ వాగ్దేవి నారాయణుని పత్ని, ఈ సరస్వతి నారాయణుని యొక్క పత్ని. అదే అంశలో వాగధిదేవతగా తర్వాత సరస్వతి అమ్మవారు ప్రచారంలోకి వచ్చారు. అందుకే సరస్వతి అమ్మవారు కూడా వాగ్దేవత రూపంగా విద్యాప్రదాతగా ఎవరిని అందించారు అంటే హయగ్రీవ స్వామిని
అందించారు. ఇలా ఎన్నో 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 విశేషాలు హయగ్రీవ అవతారంలో చెప్తారు. అయితే ఇక్కడ మన హంసావతారంలోకి వెళుతున్నాం కాబట్టి ఇక్కడ హయగ్రీవ మంత్రాన్ని అంటే హయగ్రీవ అవతార వైభవాన్ని తెలియచేసేటటువంటి మంత్రాన్ని హంసమనువు అని కూడా అంటారు. మను అంటే మంత్రం అన్నమాట. హంసమను అని కూడా దాన్ని అంటారు. అది హయగ్రీవ అవతారానికి ఒక పర్యాయ పదంగా చెప్పేటటువంటి హంస పదం వేరు, ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి ఈ హంస అవతారం వేరు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండూ కూడా సత్వ ప్రవర్తనం కోసం అయినటువంటి అవతారాలే అనేదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా చాలండి. ఇంకా మళ్ళీ మనకి సమయం చాలదు. ఈ హయగ్రీవ అవతార వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు ఇప్పుడు శోభారాణి మనకి చెప్పారు కాబట్టి అక్కడి నుంచి గురుహు దగ్గర నుంచి 8 నామాలు అని మన వ్యాఖ్యానంలో ఉంది, అది తెలుసుకుందాం. ఇప్పుడు మనం తర్వాతి అవతారాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సులభంగానే ఉంటుందిలేండి. 53వ శ్లోకం. రంగధే తిమిరఘస్మరసీత స్వచ్ఛ హంసతనురిందురివోజ్యన్ వేదభాభిరనుజగ్రహితార్తార్ జ్ఞానయజ్ఞసుధయైవ సమృచ్యన్. మళ్ళీ రంగధే తిమిరఘస్మరసీత స్వచ్ఛ హంసతనురిందురివోజ్యన్ వేదభాభిరనుజగ్రహితార్తాన్ జ్ఞానయజ్ఞ సుధయైవ సమృచ్యన్. భాగవతంలో హంసావతారాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అంటే హంసావతారం ఉంది ప్రధానంగా భాగవతంలో, మనకి అది కూడా వివరణగా లేదు, కానీ భగవద్ అవతారాలలో హంసావతారం ఒకటి, భాగవతంలో దాని గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఇందులో మనకి సంబోధనతోటే శ్లోకం ప్రారంభం అవుతోంది. రంగధే, కొత్త సంబోధన చూసుకోండి. రంగధామన్ ఇలాంటి సంబోధనలన్నీ ఉన్నాయి, కానీ రంగనిధి అని అనుకున్నాము, శ్రీనిధి అని వింటున్నాము. ఇక్కడ సంబోధన రంగధే అని అర్థం. అంటే రంగము ఈయన యందు ఉంచబడినది అని అర్థం అన్నమాట. అంటే దానిని వహిస్తున్నవాడు అని అర్థం. అంటే దాని భారాన్ని వహిస్తున్నటువంటి వాడు అని అర్థం. నిర్వాహకుడు అని అర్థం. శ్రీరంగ నిర్వాహకుడు అని చెప్పుకోవాలి. రంగం ధీయతే అని మనకి వివరణ కూడా ఇచ్చారు. అనేనా అని. ఇక్కడ రంగం అన్నదాన్ని శ్రీరంగం అని మామూలుగా అనుకోవచ్చు. రంగము అంటే శ్రీరంగ విమానము అని అనుకోవాలి. విమానం అంటే ఏమిటి? గర్భగుడి అని అనుకుంటున్నాం. గర్భాలయం అని అంటారు కదా. రంగడు ఎక్కడ ఉన్నారు? రంగనాథుడు ఉన్నాడు, ఆయన మీద కదా ఆ ఓంకార ప్రణవ రూపమైనటువంటి ఆ శ్రీరంగ విమానం ఉంది. రంగధే అంటే అలా ఆ విమానము కలిగిన వాడు అని అర్థం. ఓవరాల్ గా మనం చెప్పుకోవాలి అంటే ధురంధరుడు అని. ఇప్పుడు ఈ పదం బాగా తెలుస్తుందిలేండి, సినిమా వచ్చింది కాబట్టి. ధురంధరుడు, ధురం అంటే భారము, ధరతి అంటే భరించేవాడు, ధురంధరుడు అంటే భారాన్ని వహించేవాడు అని అర్థం అన్నమాట. అంటే దాన్ని చక్కగా నిర్వహించేవాడు అనే అర్థంలో ఇందులో చెప్తున్నారు. రెండు అక్కడ ఇచ్చారు. రంగన్నామ పేటికాకారం సహజ దివ్య విమానం, సహజమైనటువంటి దివ్యమైనటువంటి విమానం పెట్టిని ధరిస్తున్నటువంటి వాడు, అది ఈయన మీద ఉంచబడినది కనుక రంగధే అని పిలుస్తున్నారు ఇందులో. ఇక క్రియాపదాలు ఇందులో అనుజగ్రహిత అనేది క్రియాపదం. అనుజగ్రహిత, ఆర్తాన్ అని ఇంకో పదం కలిసింది. ఆర్తాన్ విడగొట్టుకుందాం. అనుజగ్రహిత అంటే అనుగ్రహ విషయంగా చేసేవు అని అర్థం. అనుగ్రహించేవు అనేది కామను. ఇంకా వీరిని వివరించుకోవాలి అంటే నీ అనుగ్రహానికి అవి విషయంగా చేసేవు అని అర్థం అన్నమాట. ఎవరిని అనుజగ్రహిత, ఎవరిని అనుగ్రహించేవు. ఇంకా ఇందులో ఉద్యన్ అనేది ఒక అవాంతర క్రియ మనకి ఇందులో కనిపిస్తోంది. సమృద్ధ్యన్ అని మరొక క్రియాపదం ఉంది. సమృద్ధ్యన్, ఉద్యన్ అనేవి అవాంతర క్రియలు. ఉద్యన్ అంటే ఉదయిస్తూ అని అర్థం, అంటే కనిపిస్తూ అని అర్థం. సమృద్ధ్యన్ అంటే వృద్ధిని పొందుతూ అనేటటువంటి అర్థం అన్నమాట. ఇవి రెండు అవాంతర క్రియలు. అనుజగ్రహిత అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. అనుగ్రహించేవు అని దానికి అర్థం.
రంగధే అనుజగ్రహిత. ఓ రంగనాథ, అనుగ్రహించేవయ్యా, నీ అనుగ్రహానికి వారిని పాత్రులనుగా చేసేవు అంటున్నారు. ఎవరు అనుగ్రహింపబడ్డారు స్వామి చేత, ఎలా అనుగ్రహింపబడ్డారు అనేది మిగిలిన శ్లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి అంశం. ఇక్కడ హంసని ముందు మనకి చూపిస్తున్నారు. ఆ హంసని చంద్రునితో పోలుస్తున్నారు. అంటే ఈ హంసకి చంద్రునికి సమానతలని మనం గుర్తుంచుకోవాలి. చంద్రుడు అనేసరికల్లా మనకి భాషించేటటువంటి కొన్ని లక్షణాలు ఈ హంసలో కూడా మనకి స్పష్టమవుతూ ఉంటాయి. ఇందురివా అని చంద్రుని వలే అని చెప్పడం చేత చంద్రుణ్ణి ఉపమానంగా చెప్తున్నారు. చంద్రుడిలో ఉండేదేమిటి? చల్లతనం. చంద్రునిలో ఉండేదేమిటి? తెల్లదనం. ఇంకా చంద్రుడు చేసేదేమిటి? చీకటిని పోగొట్టడం కదా. ఇలాంటి స్వచ్ఛత ఉంది, చల్లతనం ఉంది, చీకటిని పోగొట్టగలిగేటటువంటి లక్షణం ఉంది. ఇప్పుడు మనకి రూపాన్ని చూపిస్తున్నారు కాబట్టి, సత్వప్రధానం కాబట్టి, ఇవి ఇక ఆహ్లాదం ఇవన్నీ పక్కన పెడితే, ఓషధులు ఇవన్నీ పక్కన పెడితే, సత్వ ప్రవర్తనం చేస్తున్నాడు, శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని అందించి అన్నప్పుడు కావలసినది ఏది అంటే ముందుగా చీకటిని తొలగించుట అనేదాన్ని మనం తీసుకోవాలి. సూర్యుడైనా చంద్రుడైనా చీకటిని పోగొట్టేవారు అవుతారు. చీకటి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యమైనటువంటి చీకటి, మరొకటి ఆంతరమైనటువంటి చీకటి. చంద్రుడైతే బాహ్యమైనటువంటి చీకటిని మాత్రమే పోగొడతాడు. కానీ హంసరూపి అయినటువంటి పరమాత్మ బాహ్యమైనటువంటి చీకటిని పోగొడతాడు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి కాంతిని కలిగి ఉన్నాడు కనుక. ఆంతరమైనటువంటి చీకటిని పోగొడతాడు. ఎందుకని అంటే వేదోపదేశం చేస్తున్నాడు కాబట్టి, వేద జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి కంటికి చీకటి పోవాలి. ఆ చీకటి కూడా మన కన్ను కూడా ఎలాంటి కన్ను అంటే బయట ఆవరించినటువంటి చీకటి వల్ల ఇంద్రియం పని చెయ్యకుండా ఉండడం అనేది ఒకటి అయితే, కొంతమందికి పుట్టుకతోటే కనపడకుండా ఉండేటటువంటి స్థితి ఉంటుంది. దాన్ని ఏమంటాము? పుట్టుగ్రుడ్డి వాళ్ళు అంటాం. అంటే వాళ్ళకి ఒకప్పుడు కనపడి చీకట్లో కనపడకపోవడం అనేది ఏమీ ఉండదు, పుట్టుగ్రుడ్డి అని అంటారే. ఇప్పుడు ఈ హంసమూర్తి యొక్క ఈ వైభవం పుట్టుగ్రుడ్డులు అయినటువంటి వారికి కూడా ప్రకాశాన్ని కలుగచేసేది అవుతుంది. ఆ చీకటిని కూడా తొలగించి వాళ్ళు దర్శించగలిగేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు బయటి కంటికైతే పుట్టుగ్రుడ్డి అంటే మనకు అర్థం అవుతుంది. కొంతమందికి పుట్టుకతోటే కళ్ళు కనపడవు కదా, గుడ్డివాళ్ళు అంటాం మనం. ఇప్పుడు మనం గుడ్డివాళ్ళమా కాదా? అయ్యో మా కళ్ళు కనిపిస్తున్నాయి కదండి అని అంటే మీ బయటి కళ్ళు కనిపిస్తున్నాయి, కానీ లోపల ఇంకో కన్ను ఉంది. దాన్నే అంతరింద్రియం మనస్సుని చక్షువు అని అంటారు కదా. మనోనేత్రంతో దర్శించటం అని మనం అంటూ ఉంటాం చూసారా, ఇది ఆంతరమైనటువంటి చక్షువు. ఈ మనోనేత్రం చూస్తోందా, గుడ్డిగా ఉందా అని మనం ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటే, మనోనేత్రంతో మనం దర్శించవలసినవి దర్శిస్తూ ఉంటే మనకి ఆ గుడ్డితనం లేదు అని అర్థం. కానీ మన మనస్సు వేటిని చూస్తోంది? విషయాల వైపే ఆకర్షితం అవుతోంది. అంటే దానికి కనపడవలసినది కనపడడం లేదన్నమాట. అప్పుడేమవుతోంది? మనోనేత్రానికి కూడా అంధత్వం ఏర్పడుతోంది. శాస్త్రాధ్యయనం వల్ల జ్ఞానం అనేటటువంటి దానిని ఇవ్వటం వల్ల ఇప్పుడు ఏమవుతోంది? మనోనేత్రం కూడా ఆ గుడ్డితనాన్ని పోగొట్టుకుని చూడవలసినటువంటి విషయాన్ని చూడగలుగుతోంది అన్నమాట. ఈ హంసావతారుడే పరమాత్మ బాహ్యమైనటువంటి నేత్రాలకి దర్శనాన్ని కలిగిస్తున్నాడు, ఆంతరమైనటువంటి నేత్రానికి తత్వబోధని చేస్తున్నాడు. కాబట్టే ఇందురివా అనడంలో బాహ్యాంధకారాన్ని తొలగించడం మాత్రమే చేసిన ఇంద్రుడు, కానీ ఈయన అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టేటటువంటి వాడు. దాన్నే ప్రారంభ చేస్తున్నారు తిమిరా అంటూ. తిమిరం అంటే చీకటి. శ్లోకం జాగ్రత్తగా చూడండి. తిమిరా చీకటిని, ఘస్మరా భక్షించే అని అర్థం అన్నమాట. అంటే చీకటిని మింగేయడం.
చీకటిని మింగేయడం అంటే చీకటిని లేకుండా చెయ్యడం, చీకటిని పారద్రోలడం అన్నమాట. ఈ ఘస్మర శబ్దం కూడా మనకి మొదటిసారి వస్తుంది, గమనించండి. తిమిర ఘస్మర అంటే అంధకారాన్ని పోగొట్టే, చీకటిని లేకుండా చేసే. ఇది చంద్రుడికి లక్షణం ఉంది. అలాగే హంసరూపుడైనటువంటి పరమాత్మని ఆ లక్షణం ఇక్కడ మనం దర్శించాలి. అలాగే సీత చల్లతనాన్ని కలిగిస్తుంది. మనకెందుకండి, మామూలుగా అయితే చల్లతనం, చంద్రుని కాంతి చల్లగా ఉంటుంది, సూర్యుని కాంతి అయితే వేడిగా ఉంటుంది, ఇదైతే చల్లగా ఉంటుంది. అలాగే హంసరూపుడే ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తే, అదే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ప్రదానం చేస్తే అప్పుడు ఆయనకు ఉండేటటువంటి తాపము చల్లారింది. అయ్యో నేను పోగొట్టుకున్నానే అనేటటువంటి వేదన తగ్గిందనమాట. అందుకని సీత. అంతేకాదు స్వచ్ఛ, తెల్లనైనటువంటి వర్ణంతో ఉంటాడు కాబట్టి తనుహు స్వచ్ఛ తనుహు ఇందురివా చంద్రుని వలె ఉద్యన్ అవతరించి ఆవిర్భవించి అని అర్థం అన్నమాట. అలా ఆవిర్భవించినటువంటి ఆ స్వామి ఉద్యన్ అవతరిస్తున్న వాడివై అంటున్నారు. అలా అవతరించిన వాడు ఇప్పుడు ఆహ్లాదం అనే దానికి వస్తున్నాం. చంద్రుడు ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. కానీ ఆ చంద్రుడి వల్ల మనకి ఆనందం కలుగుతోంది అంటే ఎలా ఆనందం కలుగుతోంది? అందుకే చంద్రుణ్ణి అమృత కిరణుడు అని అంటారు. చంద్రుని యొక్క ఆ వెన్నెలని, ఆ వెన్నెల కాంతిని అమృత కిరణములు అని అంటారు. ఆ చంద్రుడు ఎలాగైతే అమృత కిరణాలతో మనని ఆప్యాయనం చేసుకుని మనని ఆనందింపచేస్తాడో, అలాగే ఈ హంసమూర్తిగా ఉండేటటువంటి ఈయనకి కూడా ఒక సుధ ఉంది. సుధ అంటే అమృతం కదా. ఏమిటా సుధ అంటే జ్ఞాన యజ్ఞ సుధయైవ సమృద్ధ్యన్ జ్ఞాన యజ్ఞ సుధయా ఏవ. ఏనం అనుంది, అది దిద్దుకోండి, మొన్న కూడా చెప్పుకున్నాం. సుధయా ఏవ జ్ఞాన యజ్ఞ సుధయైవ. మనం చేసేటటువంటి యజ్ఞాలు రకరకాలుగా ఉంటాయి. అందులో జ్ఞాన యజ్ఞము, తపో యజ్ఞము, భగవద్గీతలో స్వామి మనకి చాలా రకాలైనటువంటి యజ్ఞాలు చెప్పారు. ఆ యజ్ఞాలలో జ్ఞాన యజ్ఞ సుధయైవ సమృద్ధ్యన్, మనం చేసేటటువంటి జ్ఞాన యజ్ఞముల అనేటటువంటి సుధతోటే సమృద్ధిని పొందినవాడై, అంటే ఆనందాన్ని పొందినవాడై, నిండుతనాన్ని సంతరించుకున్నటువంటి వాడై ఈ లోకం ఆయన అనుగ్రహిస్తున్నాడు. అంటే వేద భాభిహి, భా అంటే కాంతి, భానుడు అంటాను చూసారా. వేద భా అంటే వేదములనేటటువంటి కాంతులతో. చంద్రుడైతే ఆయన వెన్నెల కాంతి, ఇక్కడ హంసరూపుడైనటువంటి ఈయనకైతే వేద కాంతి. వేద భాభిహి వేదములనేటటువంటి దీధితులతో అంటే కాంతులతో ఆర్తాన్ అనుజగ్రహిత ఆర్తులను అనుగ్రహించేవు అంటున్నారు. ఎవరిని అనుగ్రహించాడు ఆయన? ఆర్తులను అంటున్నారు. నిజానికి హంసరూపియే వేద ప్రదానం చేసినది, వేదోపదేశం చేసినది బ్రహ్మగారికే చేశాడు ఆయన. కానీ ఇక్కడ బ్రహ్మకు అని చెప్పలేదు. వెనకటి శ్లోకంలో అయితే విధాయ అని స్పష్టంగానే చెప్పారు, బ్రహ్మకి శాస్త్రదానం చేశాడు అని. ఇక్కడ ఆర్తాన్ అనే మాటతో చెప్తున్నారు. ఆర్తాన్ అని కూడా ఆర్తుడు అని ఏకవచనం కాకుండా ఆర్తులు అని బహువచనంతో చెప్తున్నారు. అంటే ఈ వేదం దూరమైతే వేదాన్ని ఉపదేశం చేసినటువంటి సన్నివేశం బ్రహ్మగారికే అయితే ఇక్కడ ఆర్త శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అంటే వ్యాఖ్యానంలో మనకు చెప్తారు. ఆర్తుడంటే ఎవరు అంటే భగవద్గీత చదివితే అంతో ఇంతో మనకు అర్థం అవుతుంది. నా దగ్గరికి 4 రకాలైన వాళ్ళు వస్తారు అని పరమాత్మ చెప్పుకున్నాడు. ఎవరా 4 రకాలైన వాళ్ళు అంటే ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ. ఎవరు దేనికోసం వస్తే వాళ్ళకి నేను ఇస్తాను అంటాడు. అందులో ఆర్తుడు అంటే ఉన్నదాన్ని పోగొట్టుకుని వ్యధపడుతున్నటువంటి వాడు. అర్థార్థి అంటే కొత్తగా ఐశ్వర్యాన్ని కోరుతూ ఉన్నటువంటి వాడు అని అక్కడ మనకి వివరణ చెప్తారు. ఇప్పుడు ఈ ఆర్త
పుట్టాడు అన్న మాట బ్రహ్మగారికి సరిపోతుందా సరిపోదా అంటే హాయిగా సరిపోతుంది. ఆయనకి ఇచ్చాడు వేదాలని, ఆయన వాటిని పోగొట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నది పోయింది, నష్ట ద్రవ్య లాభం అని మనకి రాశి ఫలాలు చూపేటప్పుడు ఈ వారంలో ఈ రాశి వారికి నష్ట ద్రవ్య లాభం ఉంది అనేసి ఓహో ఏదో మనకి పోయింది దొరుకుతుంది అయ్యో అనుకోమను, ఏదో కొత్తగా వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం. నష్టద్రవ్యం అయిపోయింది వేదం బ్రహ్మగారికి. ఇప్పుడు ఆ నష్టద్రవ్య లాభాన్ని కలిగించాడు హంసరూపుడే పరమాత్మ వేదాన్ని ఉపదేశం చేసి. అంచేత ఆయన ఆర్తుడు. మరి ఆర్తుడు అని ఏకవచనంలో బ్రహ్మగారు ఒక్కడే కదండి. ఆర్తానని ఆయనకు పోయే వేదాలు, ఆ వేదాల విషయం మనకు తెలిస్తే కదా పోయిందని ఏడుపు మనం ఏడవడానికి. అసలు మనకి అది మన ద్రవ్యమని, అది మనం పోగొట్టుకున్నామని ఏ జ్ఞానము లేదే. మరి ఎలా అంటే ఆ జీవ సమిష్టికి అధిష్టాత అయి ఉన్నవాడు బ్రహ్మగారు కదా. ఆయనే కదా మళ్ళీ ఇదంతా సృష్టి చేశాడు. అందుకని ఆ జీవ సమిష్టిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆర్తుడు అంటే ఆయన వాళ్ళందరూ కూడా ఆర్తులే. అదేంటండి అలాగా అనంటే యజమానికి సంబంధించినదే తర్వాత వాళ్ళందరికీ కూడా సంక్రమిస్తుంది కనుక. ఇది ఎలాగా అంటే కేశవందమర్ అనేటటువంటి ఓ దశకం మీ అందరికీ తెలిసినదే. అందులో నారాయణ సంబంధం, కేశవ సంబంధం ఉన్న వాళ్ళందరికీ ఎమర్ పిరప్పు, అది ఎలాగైతే ఆ వైభవాన్ని తర్వాత తరాల వాళ్ళు అందుకుంటారో ఇది కూడా అలాగే అందుకుంటారు కదండి. ఒక సంపద ఉంది, ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తిని ఓ పెద్ద ఆయన కోల్పోయాడు. మీ ముత్తాత గారు పోగొట్టుకున్నారండి, ఓ పెద్ద జమీందారు ఆయన. ఓ కొన్ని కోట్ల ఎకరాల పొలం ఉండేది ఆయనకి. ఇప్పుడు మీ ముత్తాత గారికి అది పోయింది. ఆయనకు పోయిందంటే మీకు పోయిందా లేదా? ఆ తర్వాత వాళ్ళందరికీ అది నష్టం అయిపోయినట్టే కదా అర్థం. అలాగే బ్రహ్మగారు వేదాలని పోగొట్టుకున్నారు అంటే ఆ బ్రహ్మలోంచి వచ్చినటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని కోల్పోయిన వాళ్ళ కిందే వస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆర్తుల కిందే భావించి వీళ్ళు ఎలా నష్టపోకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనుజగ్రహిత, అనుగ్రహించేవయ్యా నువ్వు మళ్ళీ వేదోపదేశం చేసి అని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. అనుగ్రహించిన వాడెవరు అంటే స్వచ్ఛ హంస తనుహు, స్వచ్ఛమైనటువంటి హంస రూపాన్ని, హంస అవతారాన్ని ధరించి అంటున్నారు. పోలిక ఎవరితో చెప్తున్నారు? చంద్రునితో చెప్తున్నారు. సామ్యతలు ఎక్కడెక్కడ ఉన్నాయి? చీకటిని పోగొట్టడంలో ఉంది, అమృత కిరణుడు అయి ఉండడంలో ఉంది, చల్లతనాన్ని కలిగించటంలో ఉంది, స్వచ్ఛమైనటువంటి వర్ణాన్ని పొంది ఉండటంలో ఉంది. ఏమిటి ఈయనకు ఉండేటటువంటి కిరణాలు అంటే వేదం అనేటటువంటి కాంతులు. దాంతో బ్రహ్మగారిని నువ్వు అనుగ్రహించేవయ్యా స్వామి అని ఈ అవతార వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ హయగ్రీవ అవతారము వేదోపదేశం చేసింది, వేద ప్రదానం చేసింది. హంసావతారము వేదోపదేశం చేసింది అని చెప్పడంలో అవి రెండు వేరువేరుగా ఒకే సమయంలో అని అనుకుంటే ఒకటి ఇవ్వడము, ఒకటి ఉపదేశించటము అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేరు వేరు కల్పాలలో అని అనుకుంటున్నప్పుడు కల్పాంతరం ఉంటే, కల్పభేదం ఉంటే ఒకసారి ఇలాగా ఒకసారి అలాగా అనేటటువంటి సమన్వయాన్ని కూడా మనం చేసుకోవచ్చు అని అంటారు. ఇందులో ఇంకో విషయం మనం తెలుసుకోవలసినది, అక్కడ జ్ఞాన యజ్ఞ సుధయైవా అనే మాటని కొంచెం వివరణ చేసుకోవాలి. జ్ఞాన యజ్ఞం అనేటటువంటి సుధ అని అంటున్నారు. విద్య, ఇప్పుడు ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. విద్య, ఏ విద్య అయినా సరే, లౌకికమైనది కానివ్వండి, ఆధ్యాత్మికమైనటువంటి కానివ్వండి, భగవద్గీతలో ప్రమాణాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నారు. జ్ఞానయజ్ఞేన మామన్యే యజంతో మాముపాసతే. గీతా శ్లోకాలందరికీ తెలుస్తాయి కాబట్టి తర్వాత వాటిని మనం అనుకోవచ్చు. ఇప్పుడు విద్య వంటబట్టాలి అంటే జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి అంటే వేదాధ్యయనం అని స్పష్టంగా చెప్తున్నారు. మరి అందరూ వేదాధ్యయనం చెయ్యరు కదా. అంటే ఈ జ్ఞానం మనకి వంటబట్టాలి అంటే 4 స్టేజెస్ ఉంటాయి అని చెప్తున్నారు. పేజీ నెంబర్ 433 చూడండి. చతుర్భి ప్రకారై విద్య ఉపయుజ్యతే. 4 రకాలైనటువంటి
నాలుగు రకాలుగా ఈ విద్య ఉపయోగపడుతూ ఉంటుంది, దీన్ని మనం పొందుతూ ఉంటాము అంటున్నారు. వేద విద్య అని అనుకోండి. ఆగమకాలేన, ప్రవచన కాలేన, స్వాధ్యాయ కాలేన, వివేచన కాలేన అని. అందులో స్వాధ్యాయం ఒకటి అన్నమాట. అంటే నేర్చుకుంటున్నప్పుడు, చెప్తున్నప్పుడు, మళ్ళీ దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మళ్ళీ దాంట్లో ఉండేటటువంటి వివేకాన్ని బాగా విలక్షణంగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు అని 4 రకాలైనటువంటి స్టేజెస్ చెప్పారు. ఇప్పుడు ఏదైనా అంతే కదా. ఇప్పుడు నేను శ్లోకం చెప్తాననుకోండి, మీరు నేర్చుకుంటున్నారు, ఇది ఆగమ కాలం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు? ప్రవచన కాలం, మననం చేస్తారు చూసారా, అది ప్రవచన కాలం అని అనుకుందాం. స్వాధ్యాయం, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు చూసారా, అదే శ్లోకాన్ని మళ్ళీ 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 అలాగా అనుసంధానం చేస్తున్నారు చూసారా, స్వాధ్యాయ కాలం అని అనుకోండి. ఆ వివేచన కాలం, అలా పదే 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 అని మీరు అనుకోగా అందులో ఉండేటటువంటి లోతుని తెలుసుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది అనమాట. ఇందులో స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, అదే జ్ఞాన యజ్ఞం అని చెప్పబడుతుంది. మనం చేసే యజ్ఞం ఇప్పుడు ఈ స్తోత్రానుసంధాన రూపమైనది జ్ఞాన యజ్ఞం అని అంటాం. అధ్యయనం చేస్తున్నాం అన్నమాట. అందుకే అలా జ్ఞానయజ్ఞంతో ఆయన ఆనందాన్ని పొందుతాడు. సమృద్ధ్యన్, పొంగిపోతాడు అనమాట ఆయన. ఆయనకి నిండుతనం ఎప్పుడు వస్తుంది అంటే వేదాధ్యయనం మనం స్వాధ్యాయం చేసినప్పుడు. అందుకే ఆ వేదం తాలూకు కాంతులతో మనని ఆయన ఆనందింప చేస్తున్నాడు అని ఇందులో జ్ఞానయజ్ఞ సుధ అనడానికి కారణం అది. సుధ అంటే అమృతము. ఇక్కడ చంద్రుడు, అమృతము రెండు ఉపమానాలు చెప్పబడుతున్నాయి. చంద్రుడు ఎవరికి ఉపమానము అంటే హంస రూపానికి ఉపమానం. సుధ దేనికి ఉపమానము? జ్ఞాన యజ్ఞానికి ఉపమానంగా చెప్తున్నారు. జ్ఞానయజ్ఞ రూపుడైనటువంటి జ్ఞానయజ్ఞముతో వృద్ధిని పొందుతూ ఉండేటటువంటి ఆయన మనని అనుగ్రహిస్తాడు. మన్ని అంటే ఆర్తులని అనుగ్రహిస్తాడు అని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఈ హంసావతార వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏవేవి ఉన్నాయో వాటిని కూడా ఇచ్చారు. ఈ పార్ట్ వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పరీక్షే. ఎందుకంటే చాలా ఉన్నాయి విష్ణు సహస్రనామాలు. అందులో నిన్నటి అవతారానికి ఒక 8 నామాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి వాటికి ఏ ఏ నామాలు మనకి పనికొస్తాయి అంటే స్పష్టంగా చెప్పారు చూడండి. సురానంద, అక్కడ నెంబర్ తప్పు పడింది, మీరు అదే నెంబర్ ఖరారు చేసుకోకండి. విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి ఆ నెంబర్ వేరుగా ఉంది. ఇక్కడ 118 నెంబర్ తప్పు పడింది. ఏదో ఇంకా 188 దగ్గర నుంచి తీసుకోండి. దానికి ముందు ఉండేటటువంటి గుడ్ 188 పడింది. గుడ్, ఇది కరెక్టే. 188 నుంచి ఉండేటటువంటి నామాలు ఎంతవరకు ఉన్న నామాలు అంటే సురానంద, గోవింద, గోవిదాంపతి, మరీచి, దమన, హంస, సుపర్ణ అనేటటువంటి ఇక్కడ కూడా మళ్ళీ 8 నామాలు ఈ హంసావతార వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు అని మనకు చెప్పబడుతున్నాయి. వీటన్నిటినీ ఇప్పుడు వివరించుకోలే, మళ్ళీ వివరించుకుందాలండి రేపు వీలుంటే. అసలు కావలసినటువంటి నామం ఏది మనకి అంటే హంస అనేటటువంటి నామం. విష్ణు సహస్రనామం చదివితే మీకు తెలుస్తుంది అనుకో. ఏడు కాదే, 7. గోవిదాంపతి అంతా ఒకటే నామం. దీనికి ముందు అనిరుద్ధ అనే నామం ఉంటుంది. అనిరుద్ధ నామంలోనే నిరోధం లేకుండా ఉంటుంది అన్నదానికి అది ఇందులో రాదులేండి. నిజానికి సురానంద దగ్గర నుంచే వెనకటి శ్లోకంలో 8 నామాలు, ఇందులో 7 నామాలు హంసావతార వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు. ఈ నామాలలో కూడా సామ్యం చూడండి మీరు. నిన్న చదువుకున్నటువంటి నామాలలో కూడా కొన్ని గో శబ్దంతో మొదలయ్యేటటువంటి నామాలు ఉన్నాయా లేదా? నిన్నటి దాంట్లో ఏ ఏ నామాలు మనం చెప్పుకున్నాము? గురుహు, ఉత్తరః, గోపతి,
గోప్త అనేటటువంటి నామాలు మనకి ఇక్కడే ఉన్నాయి. గోవింద గోవిదాంపతి. గావహ అంటే వాక్కులు అనే అర్థం. ఇక్కడ గోవులు అనే అర్థంలో రావటం లేదు, వాక్కుల గురించే వస్తుంది. ఈయన గోవిందుడు గోవిదాంపతి అంటే వేదవాక్కులతోటి తెలియబడేవాడు, జ్ఞానులైనటు గోవిదులు అంటే మంచి వేత్తలు అయినటువంటి వారు, వారి చేత గోవిదాంపతి అంటే జ్ఞానులైనటువంటి వారికి ఆయన అధిపతి అనేటటువంటి అర్థంలో చాలా వచ్చాయి. అయితే ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు కాదు, కానీ హంసః అనే నామాన్ని గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. హంసః అని అంటే, హంస అంటే అర్థం ఏమిటి తెలుసా మీకు? హంస అంటే వస్తువుని మీరు చెప్పగలుగుతున్నారు, ఒక తిరియక్కుని మనం చెప్పగలుగుతున్నాము. హంస అనే మాటకి అర్థం మనం తెలుసుకోవాలి, అది చేసే పనులు కాదు. హంస అంటే అసలు మనం ఒక వ్యుత్పత్తి అర్థం ఒకటి ఉంటుంది చూసారా, ఆ వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి హంస అనంటే మంచిగా నడిచేది అని ఒక అర్థం వస్తుందిట, అంతం చేసేది అనేటటువంటి ఒక అర్థం వస్తుందిట, మంచిగా నవ్వేది అనేటటువంటి ఒక అర్థం వస్తుందిట. అందుకే విష్ణు సహస్రనామ నామాలు మనం అనుసంధానం చేసుకోవాలి అని అంటాను. సో ఎందుకంటే అక్కడ హన హంతి అనేటటువంటి ధాతువు కూడా ఇక్కడ ఎక్కడో రాశాను, నాకు గుర్తులేదు, కానీ హంతి అంటే అంతం చేస్తున్నాడు అని అంటారు కదా. హంస అంటే మనకుండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేది అనేటటువంటి అర్థంలో ఒకటి. అలాగే గచ్చతి అందంగా నడిచేది అనేటటువంటి అర్థం ఒకటి. హంస నడకలు అనేది మనకు తెలుస్తుంది కదా, అలాంటి ఒక అర్థంలో. ఇక హంస అనేటటువంటి పదం హసధాతువు మించి కూడా అయింది అని అంటారు. హనోహరం హంతి మనోహరం గచ్చతి విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి డెఫినేషన్ అనమాట. అక్కడ ధాతువు కూడా ఇస్తాడు, నాకు ఆ ధాతువు గుర్తు రావటం లేదు. హస ధాతువు ఒకటి, హన ధాతువు ఒకటి. హన ధాతువుకి హింసాగతులు అని రెండు అర్థాలు ఉంటాయి. హన అనేటటువంటి ధాతువుకి హింసించుట అని ఒక అర్థము, గచ్చతి గమనము అని ఒక అర్థం అనమాట. అంటే అందంగా నడిచేది అని చెప్పుకోవచ్చు హంస అంటే. హన హింసించేది అనే అర్థం చెప్పు. హింస అంటే దేనికి అంటే మనకు ఉండేటటువంటి అవరోధాలని పోగొట్టేది అనే అర్థంలో హంస అనే పదం తయారవుతుంది. అలాగే హసతి, హస అనేటటువంటి ధాతువు మీద కూడా ఈ పదం తయారవుతుంది. మంచి చిరునవ్వు కలిగినది అనేటటువంటి అర్థం కూడా హంస అనే పదానికి వస్తుంది అంటారు. అలాంటి హంస అనేటటువంటి ఒక నామం, పరమాత్మ నామం. ఆ అవతారాన్ని ఆయన సత్వ ప్రవర్తనం కోసం చేశాడు, బ్రహ్మని అనుగ్రహించాడు. బ్రహ్మనే కాదు, జీవ సమిష్టి అధిష్టాత అయినటువంటి ఆయనని అనుగ్రహించడం ద్వారా అందరికీ ఆ రకమైనటువంటి ఉజ్జీవనాన్ని కలిగించాడు. జ్ఞాన సుధతో సమృద్ధిని పొందేటటువంటి వాడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇంకా అనేకమైనటువంటి విషయాలని రేపు అనుసంధానం చేసుకుందాం. నామాలు మాత్రం చక్కగా నోట్ చేసి పెట్టుకోండి. ఏ అవతారానికి ఏ నామాలు విష్ణు సహస్రనామంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నామాలకు అర్థాలు తెలియకపోవచ్చు, కానీ నామాలైతే తెలిస్తే ఇది ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం టెస్ట్ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇన్ జనరల్ ఒక నామం చెప్తాం, మీలోంచి ఇది ఇదిగో ఫలాని శ్లోకం ఫలాని అవతారం అని చెప్తున్నారు అనుకోండి, ఎంత చక్కగా ఇది అవగాహన చేసుకున్నారో అని పెద్దలందరూ కూడా మంచిగా ఆనందపడేటటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఇప్పుడే చెప్పుకుంటున్నాం కాబట్టి వెంటనే నోట్ చేసుకోవడం సులభమే. శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.